చంద్రబాబు నాయుడు గారి పోషక హామీలతో ఆయన అధికారంలోకి వచ్చి పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆలోచన చేశారు. ఎందుకంటే కొంత సమయం ఇస్తాం, హామీలు నెరవేర్స్తామని. కానీ ఈ సందర్భంగా కూడా ఇప్పటి వరకు కూడా ఒక హామీ ఇచ్చిన దాఖలాలు, నెరవేర్చిన దాఖలాలు లేవు. రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా కొత్త ఇల్లు ఇచ్చిన శాసనాలు లేవు. అదేవిధంగా ఏది కూడా ఆయన నిరుద్యోగ భృతి అన్నాడు, మహిళలకు అన్నాడు, యువతకు అన్నాడు, ఏది కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు మొదలు పెట్టారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మొన్న డిఇసి జరిగింది. ఎవరైతే అర్హులైన విద్యార్థులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా బోగస్గా వాళ్ళు ఇష్టం వచ్చే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది తీవ్రంగా అన్ని పార్టీలు కావచ్చు అన్ని కూడా తీవ్రంగా ఖండించాయి. ఇది చాలా మోసమైన డిఎస్సి అని. ఈ రోజు నిజంగా వాళ్ళు హామీలు నెరవేర్చకపోగా కేవలం డైవర్షన్ చేసేదాని కోసం వాళ్ళ కొన్ని పత్రికలు మీడియా ఉండాలని కేవలం జగన్మోహన్ మన మహానాడు జరిగింది. కేవలం మహానాడులో ఏం చెప్పాలయ్యా, మేము 2 సంవత్సరాలు పూర్తి చేశాం, మేము ప్రజలకు ఇది మేలు చేశాం అని చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ అవన్నీ కూడా ఏమి చెప్పకపోగా కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ను పొగడడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే మీ సమయాన్ని అంతా వృధా చేయడం జరిగింది. ఈరోజు ఏది కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షన్ ముద్ర చేయడానికి శత విధాల మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ రాజారెడ్డి గారి గురించి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ కుటుంబమే ఫ్యాక్షన్ కుటుంబం అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అయ్యా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండింది లేదని చెప్పడం లే, కానీ ఫ్యాక్షన్ ఎలాంటి అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్నారు ఫ్యాక్షన్ లీడర్లు. అదే విధంగా ఫ్యాక్షన్ అనేది ఒక రాజకీయం కోసం కాదు, ఆ గ్రామాల్లో ఉండే ఆధిపత్య పోరు కోసం, వారి ఆధిపత్యం కోసం ఆ రోజుల్లో ఫ్యాక్షన్ జరిగేది. ఆ రోజు ఫ్యాక్షన్ జరిగినప్పుడు అవన్నీ కూడా ఆనాటి నుంచి ఈనాటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంటగట్టాలని చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఒకటి ఆలోచన చేయండి, రాయలసీమ ప్రాంతంలో ఆ రోజుల్లో కరువుతో అలమటించి పోయేవాళ్ళు. ఈ సాగునీరులే త్రాగునీరులే. అలాంటప్పుడు యువతంతా కూడా ఫ్యాక్షన్ వైపు మొగ్గు చూపేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగ్గించాలా, ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇవ్వాలా. తాగునీరు ఇస్తే యువతంతా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మందికి యువతకు ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేసిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఫ్యాక్షన్ తుదిముట్టించాలని. సొంత వాళ్ళ నాన్నగారు చంపిన వ్యక్తులే అయినా నేను ఫ్యాక్షన్ జోలికి పోను, ఇది చట్టపరంగా న్యాయపరంగా నేను చూసుకుంటానని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు చనిపోయిన వ్యక్తికి కూడా ఆపాదించడం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు. అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన మీరు కొంతమంది ఫ్యాక్సినేషన్ కూర్చోబెట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఫ్యాక్షన్ అని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తా ఉంది. ఇంకొక విషయం, కేవలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు 2 రోజులు ఏదంటే తిరుమలలో లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని కొద్ది రోజులు మాట్లాడతారు. ఏదో ఒక విధంగా మీరు ఆంచిన హామీలు నెరవేర్చకపోగా మీరు ప్రజలను దృష్టి మళ్లించాలనే కేవలం ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఇంకా కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. మీ ప్రభుత్వాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పతనమయ్యే రోజులు కూడా దగ్గర పడ్డాయి. మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు నిజంగా ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమయాన్ని కేటాయించాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కాదని నేను సెలవిస్తూ ఈ రోజు ఇంకా కూడా మన ఈ మీడియా సమావేశంలో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇంకా అందరూ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా, అదేవిధంగా మీడియా వాళ్ళ మిత్రులందరికీ కూడా
నా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు మాట.